వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ మెంబర్స్. ఇక్కడ జెట్పే అనేది మనకి యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మొట్టమొదటిగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు చేసేటటువంటి పని. ఈవెన్ రిజిస్ట్రేషన్ కూడా చెప్పాలా సార్? నైస్ సార్, రిజిస్ట్రేషన్ కూడా చెప్పాలా? కవర్ చేసేయండి సార్, సింపుల్ గా కవర్ చేసేయండి. ఐడియా ఉంటుంది కానీ ఒక్కసారి అలా లింక్ మీద క్లిక్ చేసి అలా వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకే సార్, ఓకే ఓకే సార్, నేను లాగౌట్ చేస్తున్నాను. న్యూ యూజర్కి అయితే ఏముండదు సార్, రిజిస్ట్రేషన్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే మీకు ఎవరి ద్వారా అయితే లింక్ వస్తుందో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధమైనటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. 1 సెకండ్. ఈ విధంగా ఎప్పుడైతే పేజ్ ఓపెన్ అవుతుందో మీరు చేయవలసింది ఫస్ట్ ఒకసారి చూడండి, వివరంగా చెప్తాను. ఇక్కడ ఎంటర్ ఈమెయిల్ ఐడి అనేది ఫస్ట్ ఆప్షన్. అక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోవడం తోటే మీ మొబైల్లో ఏ మెయిల్ ఐడి అయితే సింక్ అయి ఉంటుందో ఆ మెయిల్ ఐడి మీకు డిస్ప్లే అవుతుంది. దానిపైన క్లిక్ చేయవచ్చు, ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఫుల్ నేమ్ దగ్గర మీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ వర్క్ చేసే మొబైల్ నెంబర్ ఇవ్వండి. చాలా మంది పాత వాళ్ళు ఏం చేశారంటే ఏదో ఒక మొబైల్ నెంబర్ ఇద్దాంలే, మొబైల్ నెంబర్ ఇచ్చారు. ఇప్పుడు చాలా మంది తంటాలు పడుతూ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి రావాల్సినటువంటి 16A రావట్లేదు, నెక్స్ట్ కొన్ని కాల్స్ రావట్లేదు కంపెనీ దగ్గర నుంచి. ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి ప్లీజ్. ఇక్కడ నెక్స్ట్ అట్లీస్ట్ 6 డిజిట్ ఉండేలాగా మీరు ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి. ఆ పాస్వర్డ్ కూడా ఎలా ఉండాలంటే క్యాపిటల్ లెటర్స్, అంటే ఫస్ట్ ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి. సపోజ్ ఇండియా అనే నేమ్ ఉందనుకోండి, ఇండియాలో ఐ అనేది క్యాపిటల్ లెటర్ పెట్టుకోండి, NDIA స్మాల్ లెటర్స్ పెట్టుకోండి, @ లేదా హై 5 సింబల్ లేదా సింబల్ మీ ఇష్టం, ఏదో ఒక సింబల్ స్పెషల్ క్యారెక్టర్గా పెట్టుకోండి. ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, ఇయర్, ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చింది పెట్టేసుకోండి. అలాగ పెట్టుకుంటే ఏంటంటే దాన్ని స్ట్రాంగ్ పాస్వర్డ్ అని అలాగే స్ట్రాంగ్ గా సెట్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ కాలంలో వచ్చేసరికి రీఎంటర్ అనమాట, అది మీరు కంప్లీట్ చేసుకోండి. ఎంటర్ అట్లీస్ట్ 6 డిజిట్ కన్ఫర్మేషన్, అంటే పైన ఏదైతే కన్ఫర్మ్ గా ఇచ్చారో అదే పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ 4 డిజిట్ టీపిన్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే టీపిన్ మీన్స్ ట్రాన్సాక్షన్ పిన్ అనమాట, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్. ఫోన్పే, గూగుల్ పే వాడేటప్పుడు మీరు ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫోన్పేలో అయితే 4 డిజిట్స్ అడుగుతుంది, గూగుల్ పే అయితే 6 డిజిట్స్ సంథింగ్ అడుగుతుంది. ఆ రకంగా ఇక్కడ కూడా ఒక 4 డిజిట్స్ తోటి ఏదో ఒక నెంబర్ గుర్తుగా ఉండేలాగా పెట్టుకోండి, మర్చిపోకుండా ఉండేలాగా. లేదా మీరు పెట్టుకునేటటువంటి ఒక డైరీలో నోట్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ మీరు లింక్ పైన క్లిక్ చేశారు కాబట్టి స్పాన్సర్ కోడ్ వస్తుంది. ఇక్కడ చెక్ బాక్స్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేస్తే టిక్ మార్క్ వస్తుంది. రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేయండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి వెళ్ళిపోతాయి. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ లాగిన్ పైన క్లిక్ చేసుకోండి, లేదా మీ యొక్క డైరీలో నోట్ చేసుకోండి మీ ఈమెయిల్ ఏంటి, లేదా మీ మొబైల్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. ఆ తర్వాత మీరు రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఐడి నెంబర్ వస్తుంది. ఆ ఐడి నెంబర్ ఇవి మొత్తం మర్చిపోకుండా ఒక డైరీలో నోట్ చేసుకోండి. ఇక లాగిన్ వచ్చేసరికి లాగిన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఐడి ఏదైతే ఉందో ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్లో మీ మొబైల్కి సింక్ అయి ఉన్నటువంటి మెయిల్ ఐడీస్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడి మీద క్లిక్ చేస్తే రిజిస్టర్డ్ మెయిల్ ఐడి ఏదైతే ఉందో అది యాప్ ఈ విధంగా లాగిన్ అవుతుంది. ఎప్పుడైతే లాగిన్ అవుతుందో నేను ప్లాన్లో చెప్పినట్లుగా బోనస్ వ్యాలెట్లో మీకు ఇక్కడ 599 రూపాయలు డిస్ప్లే అవుతాయి. అది మీకు ఫస్ట్ ఎర్నింగ్ అనమాట. ఓకే రైట్, అది ప్లాన్లో మీకు అందరికీ చెప్పాను క్లియర్గా. ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ లాగిన్ అవుతారో వాళ్ళు చేసేటటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటి, యాడ్ ఫండ్ చేసుకోవాలి. దేనికోసం? మనం ప్యాకేజ్ ఏదైతే మెంబర్షిప్ ఉందో లైఫ్ టైం మెంబర్షిప్ 599 కానీ 1199 కానీ ఆ లైఫ్ టైం మెంబర్షిప్ ఏదైతే తీసుకోవాలి అనుకుంటున్నారో దానికోసం ఫండ్ యాడ్ చేయాలి. యాడ్ ఫండ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, మన గ్రూప్స్లో పెట్టాను, అవి మీ గ్రూప్స్కి షేర్ చేసుకోండి. ఈ యాడ్ ఫండ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సపోజ్ 599 అనుకోండి, ఎగ్జాంపుల్గా 599 అని చెప్పి టైప్ చేస్తున్నాను. టైప్ చేసిన తర్వాత పే నౌ, ఇక్కడ ఏదైతే పే నౌ అనే ఆప్షన్ ఉందో దానిపైన క్లిక్ చేయండి. పే నౌ పైన క్లిక్ చేయడం తోటి ఇమ్మీడియట్గా
నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. అంటే పేమెంట్ గేట్వేకి రీడైరెక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరు కంపెనీని. చాలా మంది ఫస్ట్ లో కంపెనీ స్టార్ట్ అయిన కొత్తలో చాలా మందికి డౌట్ ఉండే, ఇక్కడ ఏంది సార్ పేమెంట్ చేసేటప్పుడు కంపెనీ పేరు రావట్లేదు, వేరే ఏదేదో వస్తుందని. ఇప్పుడు చూశారు కదా, జెట్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ రకంగా వస్తుంది. ఇక్కడ 2 రకాలైనటువంటి ఆప్షన్స్ గురించి చెప్తాను, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓన్లీ. ఇక్కడ యూపీఐ ఫస్ట్ ఆప్షన్ గురించి చెప్తా. యూపీఐ ఉంది కదా, యూపీఐ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రజెంట్ పేమెంట్ గేట్వేలో ఈ పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే మీద ఇలా క్లిక్ చేస్తే యాప్స్ ఓపెన్ అవుతాయి. బట్ ఈ యాప్స్ నేను చెప్పట్లేదు, ఎందుకు అంటే మీరు యాప్స్ జోలికి వెళ్ళకండి. పేమెంట్ గేట్వేలో ఇంకా మనకి బ్యాక్ ఎండ్ లో వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ సిస్టమ్ వచ్చేసరికి ఎంటర్ యువర్ యూపీఐ ఐడి ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ యూజ్ చేసుకోండి. ఇక్కడ యూపీఐ ఐడి దగ్గర సార్ డిస్టర్బ్ చేస్తున్నాను ఏమనుకోకండి. ఇప్పుడు మనం ఆల్రెడీ చేసాం కదా, ఆ వీడియో సేమ్ నా ఇక్కడ చూపించగలుగుతామా? ఎస్ రైట్, ఎస్ థ్యాంక్ యూ క్యారీ. ఓకే సార్ రైట్. అది మళ్ళీ వీడియో లాగా ఉంటుందేమోనని చెప్పి చూపించలేదు. రైట్, ఒక్కసారి యాడ్ ఫండ్కి సంబంధించి మన గ్రూప్స్లో పెట్టేసాం వీడియోస్. ఆ యూపీఐ ఐడి ద్వారా ఏ విధంగా చేయాలి అనేది ఇక్కడ కనపడుతుంది చూడండి. మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం జెట్పేలో యాడ్ ఫండ్ చేయడం కోసం యూపీఐ ఐడి ఉపయోగించుకొని మనం ఏ విధంగా యాడ్ ఫండ్ చేయాలి అనే ప్రాసెస్ మొత్తం మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎవరు కూడా స్కిప్ చేయవద్దు, ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇంపార్టెంటే కాబట్టి ప్రతి ఒక్కటి జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను యాప్ ఓపెన్ చేస్తాను. యాప్ ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను యాడ్ ఫండ్ వ్యాలెట్లో నాకు ఎంత ఉంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. చూసుకోండి, ఇక్కడ ₹3.05 ఉంది ఫండ్ వ్యాలెట్లో. ఇప్పుడు నేను ఒక ₹500 యాడ్ ఫండ్ చేసి ఏ విధంగా మనం యూపీఐ ఐడి ద్వారా చేయొచ్చు అనేది చూపిస్తా. యాడ్ ఫండ్ పైన క్లిక్ చేయండి. చూసుకోవచ్చు, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ₹500 అని టైప్ చేసినాను. ఎంటర్ చేసి పే నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, పే నవ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోయి పేమెంట్ గేట్వేలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే పేమెంట్ గేట్వేలోకి వెళ్ళిపోతుంది, అక్కడ యూపీఐ ఆప్షన్ ఉంది కదా ఫస్ట్ది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ యూపీఐ ఐడి దగ్గర నా యూపీఐ ఐడి ఎంటర్ చేశాను. నేమ్ దగ్గర మీ నేమ్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పే అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు టైమర్ స్టార్ట్ అయిపోతుంది. అదేవిధంగా ఆ యూపీఐ ఐడి ఏదైతే ఉందో దానిలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ చూడండి, పే అని పైన టాప్లో వచ్చింది, దానిపైన క్లిక్ చేశాను. ఫోన్పేలోకి డైరెక్ట్గా అయిపోతుంది. ఇక్కడ పే పైన క్లిక్ చేసి వెరిఫైడ్ డివైస్ అని వస్తుంది. ఫస్ట్ మీరు చేయవలసింది వెరిఫైడ్ డివైస్ అని వస్తుంది, వెరిఫై పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ సిమ్ ఇవన్నీ వస్తుంది. ఇక్కడ చూడండి సైడ్లో ఇక్కడ వెరిఫైడ్ డివైస్ అని రావడం జరుగుతుంది. మీకు వెరిఫైడ్ డివైస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డివైస్ అనేది వెరిఫికేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే డివైస్ వెరిఫై అవుతుందో పే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది, మీ ఫోన్పే పాస్వర్డ్ ఉంటుంది, అది ఎంటర్ చేసి ఫోన్పేలో పేమెంట్ చేయండి. చూసుకోవచ్చు, ₹500 నాకు సక్సెస్ఫుల్గా పేమెంట్ అయితే జరిగింది. ఇక్కడ పైన టాప్లో స్క్రోల్ చేసి చూపిస్తాను. రిసీవ్డ్ ఫండ్ వచ్చారు కదా, రిసీవ్డ్ ₹500 ఇన్ అవర్ ఫండ్ వ్యాలెట్. చాలా స్పీడ్గా అయిపోతుందండి. ఎప్పుడైతే అయిపోతుందో ఒకసారి నేను యాప్ ఓపెన్ చేస్తున్నాను. యాప్ ఓపెన్ చేసి దీనిలోకి వచ్చిన తర్వాత పేమెంట్ గేట్వే నుంచి యాప్కి వెళ్ళిపోదాం. మరలా ఇక్కడ పైన నోటిఫికేషన్ బార్ ఉంది కదా, నోటిఫికేషన్ బార్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి చూపిస్తాను. క్లిక్ చేసిన తర్వాత చూసుకోవచ్చు, ఇప్పుడే జస్ట్ 257 సెకండ్స్కి ₹500 యాడ్ అయిపోయింది. ఈ రకంగా మీరు యూపీఐ ఐడి ద్వారా ఫండ్ అనేది యాడ్ చేయవచ్చు. థ్యాంక్ యూ, జై హింద్. ఇక నెక్స్ట్ సార్ వాయిస్ వినపడుతుందా? ఎస్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి యూపీఐ ఐడి ద్వారా మనం ఫండ్ యాడ్ చేయడం చూసాం. ఇప్పుడు క్యూఆర్ కోడ్ యూజ్ చేసుకొని, అక్కడే రెండో ఆప్షన్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ యూజ్ చేసుకొని ఏ విధంగా చేయాలి. మిత్రులందరికీ నమస్కారం. ముందు వీడియోలో యూపీఐ ఐడి ద్వారా జెట్పేలో ఫండ్ ఏ విధంగా యాడ్ చేయాలి అనే ప్రాసెస్ చూశారు. ఇప్పుడు ఈ వీడియోలో
అదే యాడ్ ఫండ్ ప్రాసెస్ క్యూఆర్ కోడ్ ఉపయోగించి ఏ విధంగా చేయాలి అనేది క్లియర్ వివరంగా చేయబోతున్నాను. జాగ్రత్తగా గమనించండి. ముందుగా యాప్ ఓపెన్ చేస్తున్నాను. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫండ్ వ్యాలెట్లో ఫండ్ ఎంత ఉందో చూసుకోండి. 503 రూపీస్ ఉంది, అంటే 503 రూపీస్ ఉంది. ఇప్పుడు యాడ్ ఫండ్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి 500 రూపీస్ క్లిక్ చేసి పే నౌ పైన క్లిక్ చేస్తున్నాను. ఎప్పుడైతే పే నౌలోకి క్లిక్ చేస్తామో వెంటనే పేమెంట్ గేట్ సిస్టమ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, చాలా మంది అడుగుతూ ఉన్నారు. జద్బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నేమ్ తోనే గేట్వే ఉంటుంది అనమాట. ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ ఏదైతే లాస్ట్ ఆప్షన్ ఉందో దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి కూడా యాడ్ ఫండ్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. ఒక్కసారి డౌన్లోడ్ చేసినటువంటి క్యూఆర్ కోడ్ ని మరలా మీరు రెండోసారి యూజ్ చేయకండి. ఎప్పుడైతే డౌన్లోడ్ క్లిక్ చేస్తారో లేదా స్క్రీన్ షాట్ తీసుకుంటారో ఆ ప్రాసెస్ అప్పటితోటి కంప్లీట్ చేయాలన్నమాట. పైన స్కానర్ పైన క్లిక్ చేసి అప్లోడ్ పైన క్లిక్ చేసి ఏదైతే డౌన్లోడ్ చేస్తున్నానో దానిపైన క్లిక్ చేస్తున్నాను. 500 రూపీస్ అని వచ్చింది. ప్రొసీడ్ టు పే క్లిక్ చేసి పే పైన క్లిక్ చేస్తున్నాను. పాస్వర్డ్ అడుగుతుంది, మీకు కనపడదు. పేమెంట్ అయితే జరిగిపోతుంది. చూడండి, పేమెంట్ జరిగిన వెంటనే పైన యాడ్ అయిపోయింది, చూసుకోవచ్చు. రిసీవ్డ్ 500 రూపీస్ ఇన్ యువర్ ఫండ్ వ్యాలెట్ సెల్ఫ్ గా యాడ్ చేసాను. ఒక్కసారి డన్ క్లిక్ చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసి మరలా పేమెంట్ గేట్వే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఎర్రర్ వస్తుంది. నేను ఒకసారి నోటిఫికేషన్ బెల్ సింబల్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఇప్పుడు 2:58:27 సెకండ్స్ టైం కూడా చూసుకోవచ్చు మీరు. 2:58:27 సెకండ్స్ టైం చూడండి. ఇక్కడ క్లియర్ గా యాడ్ అయిపోయింది ఫండ్. ఈ రకంగా మీరు చాలా ఈజీగా క్యూఆర్ కోడ్ ఉపయోగించుకొని అయినా సరే ఫండ్ యాడ్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? థ్యాంక్ యూ. జై హింద్. ఓకే, రైట్. ఎప్పుడైతే మీరు ఫండ్ యాడ్ చేస్తారో, సార్ వాయిస్ క్లియరా? ఎస్ సార్. ఓకే సార్, ఎప్పుడైతే మీరు ఫండ్ యాడ్ చేస్తారో ఆ తర్వాత పని మీరు చేయవలసింది ఏంటి, మీ ఐడిని యాక్టివేట్ చేసుకోవాలి. ఆ యాక్టివేట్ చేయటం కోసం మీకు ఇక్కడ మూడు చోట్ల ఆప్షన్ ఉంటుంది. ఒకటి ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ప్రైమ్ అని చెప్పే ఆప్షన్ ఒకటి ఉంటుంది సైడ్ లో. నెక్స్ట్ ఇక్కడ క్యూఆర్ కోడ్ పక్కన కూడా ప్రైమ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ రెండింటిపైన దేనిపైన క్లిక్ చేసినా ఉంటుంది. లేదా ఇక్కడ మై బిజినెస్ అనే ఆప్షన్ ఉంటుంది, మై బిజినెస్, దానిపైన క్లిక్ చేసినా మీరు ఐడి యాక్టివేషన్ అనేది ప్రాసెస్ చేసుకోవచ్చు. సపోజ్ నేను మై బిజినెస్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మై బిజినెస్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ అండ్ అప్డేషన్ అని ఉంటుంది. చూడండి క్లియర్ గా, యాక్టివేషన్ అండ్ అప్డేషన్, ఆ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో మీ ఐడి ఏదైతే ఉందో ఆ ఐడి నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ పేరు డిస్ప్లే అవుతుంది. ఐడి నెంబర్ ఎంటర్ అవుతుందంటే ఇక్కడ కింద ఆ పేరు డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఈ యారో సింబల్, డౌన్ యారో సింబల్ ఉంది కదా, నెక్స్ట్ బాక్స్ లో సెలెక్ట్ యాక్టివేషన్ ప్యాకేజ్ అని, దానిపైన క్లిక్ చేస్తే 1199 లేదా 599 ఏదో ఒక ప్యాకేజ్, మీరు ఏ ప్యాకేజ్ అయితే చేసుకోవాలో ఆ ప్యాకేజీకి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సెలెక్ట్ ఐడి యాక్టివేషన్ పేమెంట్ మెథడ్, థర్డ్ ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఫండ్ వ్యాలెట్, పిన్ వ్యాలెట్ అంటుంది. మీరు పిన్ వ్యాలెట్ జోలికి వెళ్ళవలసినటువంటి పని లేదు, ఫండ్ వ్యాలెట్. ఎందుకంటే మీరు యాడ్ చేసినటువంటి ఫండ్ మీ యొక్క ఫండ్ వ్యాలెట్ లో ఉంటుంది. కాబట్టి ఫండ్ వ్యాలెట్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి కంటిన్యూ ఏదైతే ఉందో కంటిన్యూ పైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత 4 డిజిట్ పిన్ ఏదైతే మీరు టీ పిన్ సెట్ చేసుకున్నారో ఆ పిన్ అడుగుతుంది. ఆ పిన్ ఎంటర్ చేసేయండి. ఐడి యాక్టివేషన్ అనేది అయిపోతుంది. ఎప్పుడైతే మీరు ఐడి యాక్టివేట్ చేశారో మీరు నెక్స్ట్ చేయవలసింది షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి మీ యొక్క రిజిస్ట్రేషన్ లింక్, అంటే మీ యొక్క ఐడి లింక్ ఏదైతే ఉందో మీ యాప్ లింక్, అది డైరెక్ట్ రిఫరల్స్ కోసం షేర్ చేయాలి. అంటే ఇక్కడ షేరింగ్ ఆప్షన్ కనపడుతుంది చూడండి డాష్ బోర్డ్ లో, చూశారు కదా. ఆ షేరింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేస్తే కాపీ లింక్, షేర్ లింక్ అని వస్తుంది. ఇక్కడ కాపీ మీద క్లిక్ చేస్తే లింక్ కాపీ అయిపోతుంది. అది మీరు వాట్సాప్ లోనో టెలిగ్రామ్ లోనో మీకు ఇష్టం వచ్చిన చోట షేర్ చేయవచ్చు. నేను ఎగ్జాంపుల్ గా టెలిగ్రామ్ లో ఒకసారి షేర్ చేసి చూపిస్తాను.
టెలిగ్రామ్ లో నేను ఒకసారి నా లింక్ షేర్ చేస్తున్నాను. టెలిగ్రామ్ లో ఎప్పుడైతే షేర్ చేస్తామో ఆ లింక్ వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ షేర్ లింక్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీరు ఏదైతే యూజ్ చేస్తారో వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. మీరు ఎక్కడికి కావాలంటే అక్కడ మీ యొక్క లింక్ ని షేర్ చేయవచ్చు. ఇక్కడ యాడ్ ఫండ్ చేశారు, యాక్టివేషన్ చేశారు, మీ టీం ని చేర్చుకోవటం పని మొదలు పెట్టారు. ఆ తర్వాత మీరు మొట్టమొదటిగా మరలా గుర్తుపెట్టుకొని చేయవలసింది కేవైసీ. ఎందుకంటే మీరు టీం ని చేర్చుకునేటప్పుడు వచ్చినటువంటి అమౌంట్ ని విత్డ్రా పెట్టుకోవాలన్నా ఏది చేయాలన్నా సరే కేవైసీ మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. కాబట్టి కేవైసీ చేయాలి అంటే పైన ఇక్కడ 3 లైన్స్ కనపడుతున్నాయి కదా, ఈ 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కేవైసీ, బ్యాంక్ కేవైసీ అని అడుగుతుంది. ఈ బ్యాంక్ కేవైసీ పైన క్లిక్ చేయండి. మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. ఫోటోలు, పాన్ కార్డ్ ఇవన్నీ అడుగుతుంది. డీటెయిల్స్ ఎంటర్ చేసేయండి పర్ఫెక్ట్ గా. అయితే ఏంటంటే పాన్ కార్డు మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఆ స్క్రీన్ షాట్ ఏదైతే మీరు తీసుకుంటారో ఫోటో, పాన్ కార్డు ఫోటో, అది బ్లర్ లేకుండా, అంటే బోదరగా కనపడినట్లు అలా లేకుండా క్లారిటీగా, ఇమేజ్ క్లారిటీ ఉండేలా చూసుకొని అప్లోడ్ చేయండి. సబ్మిట్ కొట్టేసేయండి. 24 అవర్స్ లోపు మీ 24 to 48 అవర్స్ మీ కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. రైట్. ఇక తర్వాత కేవైసీ అయిపోయింది, మీరు ఎర్న్ చేసుకుంటూ ఉన్నారు. ఈ ఎర్న్ చేసుకున్న తర్వాత మీరు ఫండ్ వ్యాలెట్ కైనా P2P చేసుకోవచ్చు, లేదా మీకు వచ్చినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని విత్డ్రాల్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇందాక చూపించాను కదా మై బిజినెస్ పైన క్లిక్ చేయండి. మై బిజినెస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రాల్ అండ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంటుంది. సెకండ్ ఆప్షన్ విత్డ్రాల్ అండ్ ట్రాన్స్ఫర్, దానిపైన క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో మీ కమిషన్ లో ఉన్నటువంటి వ్యాలెట్ ని బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే మినిమం 500 రూపాయలు ఉండాలి మీ కమిషన్ వ్యాలెట్ లో. ఇక్కడ 275 ఉన్నాయి, నాకు 275 ఉన్నాయి కాబట్టి కుదరదు బ్యాంక్ ట్రాన్స్ఫర్. అందులో ఇప్పుడు టైం కూడా లేదు. రైట్. ఇక నెక్స్ట్ మనం చేయాల్సింది సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్. అయినా సరే బ్యాంక్ వ్యాలెట్ మనం చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ ట్రాన్స్ఫర్ మెథడ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ యూజ్ చేయాలి. సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్ అంటే మన యొక్క ఎర్నింగ్ వ్యాలెట్ నుంచి ఫండ్ వ్యాలెట్ కి పంపించుకోవాలి అంటే ఫండ్ వ్యాలెట్ కి సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు బ్యాంక్ ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేసామనుకోండి, అమౌంట్ ఇలా అడుగుతుంది. మీరు ఇక్కడ అమౌంట్ టైప్ చేయండి, మినిమం 500. కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మిమ్మల్ని మరలా ఇక్కడ ఫండ్ కి సంబంధించి ఏ ట్రాన్సాక్షన్ చేయాలి అన్నా టీపిన్ అనేది మస్ట్ అండ్ షుడ్, చాలా అతి ముఖ్యమైనటువంటి ఆయుధం టీపిన్. ఆ టీపిన్ మర్చిపోవద్దు. టీపిన్ రాంగ్ గా కూడా ఎంటర్ చేయవద్దు. 2 సార్లు రాంగ్ ఎంటర్ చేశారు అంటే మీ యొక్క ఐడి ఫ్రీజ్ అవుతుంది, కాంటాక్ట్ అడ్మిన్ అని వస్తూ ఉంటుంది ప్రతిసారి. కాబట్టి జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఇక నెక్స్ట్ సరే అయిపోయింది, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరన్నా సపోజ్ మిమ్మల్ని ఫండ్ అడిగారు అనుకోండి, దానికోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ అవైలబుల్ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని మీ ఫండ్ వ్యాలెట్ లోకి, సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ టీం వాళ్ళు ఎవరిని అడిగితే అక్కడికి పంపించుకోవచ్చు అనమాట. ఒక్కసారి దానికోసం ముందుగా ఫండ్ వ్యాలెట్ లో ఎంత ఉంది చూపిస్తాను క్లియర్ గా. 55 రూపాయలు మాత్రమే ఉంది. గుర్తుపెట్టుకోండి, 55 రూపాయలు, 55 రూపాయల 5 పైసలు ఉంది. ఇప్పుడు నేను కమిషన్ వ్యాలెట్ లో ఉండేటటువంటి అమౌంట్ ని ఫండ్ వ్యాలెట్ లోకి పంపించుకొని కదా మిగిలిన వాళ్ళకి పంపించాలి. కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి దాన్ని సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్ టైప్ చేసి ఎంటర్ చేస్తాను. అమౌంట్ ఎంత ఉంది? 275 రూపీస్ ఉంది. టైప్ చేసి టీపీని ఎంటర్ చేస్తాను. టీపీని ఎంటర్ చేయడంతో నా యొక్క వ్యాలెట్ లో, కమిషన్ వ్యాలెట్ లో ఏదైతే ఉందో అది ఫండ్ వ్యాలెట్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. 247.5 అంటే 247 రూపాయల 50 పైసలు. ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేసి ఫండ్ వ్యాలెట్ లో ఎంత ఉందో చూడండి. ఇందాక ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? 302 రూపీస్ నాకు వచ్చేసింది. ఫండ్ వ్యాలెట్ 55 రూపాయలు కాస్త 302 రూపీస్ నాకు రావటం జరిగింది. ఇప్పుడు ఫండ్ వ్యాలెట్ లో ఉన్నటువంటి అమౌంట్ చూసారా, ఇక్కడ కమిషన్ వ్యాలెట్ 10 రూపాయలు ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ఎవరో చేసినట్టు యాక్టివేషన్. సరే, ఫండ్ వ్యాలెట్ లో 10 రూపాయలు ఉంది, ఫండ్ వ్యాలెట్ లో 302 రూపాయలు ఉంది. ఈ ఫండ్ వ్యాలెట్ లో దాన్ని మనం P2P చేయాలి. ఎవరికైనా సరే ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, ఇక్కడ సెలెక్ట్ ట్రాన్స్ఫర్ మెథడ్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
ట్రాన్స్ఫర్ టు మెంబర్ వ్యాలెట్ అని వస్తుంది. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ టు మెంబర్ వ్యాలెట్ వస్తుందో దానిపైన మీ ఫింగర్ తీసుకుని ఒక్క నొక్కండి, అక్కడ సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ యూజర్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్, ఎవరికైతే మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. ఇక్కడ నేను సపోజ్ జెడ్పీ ఓకే రైట్ జెడ్పీ 4848 3113 రైట్. చూసుకోండి, ఎప్పుడైతే ఎవరికైతే పంపించాలి అనుకుంటున్నామో వాళ్ళ నెంబర్, మనం ఐడి నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఏది కొట్టినా వాళ్ళ యొక్క పేరు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అవుతుందో మీరు ఓకే సార్. నో వంశీ సార్ వాయిస్ ఓకే అనేది నో వాయిస్. మీ వాయిస్ ప్రాపర్ గా లేదు సార్. ఎంటర్ చేస్తామో మన పేరు కూడా డిస్ప్లే అవుతుంది, వాళ్ళ పేరు, మనం పంపించదలుచుకున్నటువంటి వాళ్ళ పేరు. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ టీపీని ఎంటర్ చేస్తాం. ఎప్పుడైతే టీపీని ఎంటర్ చేస్తామో ఇమీడియట్ గా వాళ్ళకి ఫండ్ వెళ్ళిపోతుంది. ఓకే రైట్, ఇమీడియట్ గా ఫండ్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, బట్ డిస్ప్లే లేదు సార్. వాయిస్ వస్తుంది కానీ కనబడట్లేదా? ఇచ్చాను స్పాట్ లో. ఎవరికైతే మీరు ఆ విధంగా పంపించాలో ఫండ్ వ్యాలెట్ టు P2P ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఫండ్ వ్యాలెట్ అయిపోయింది. పైన 3 లైన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు టికెట్ రైజ్ ఆప్షన్స్ నేను లాస్ట్ లో చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఐడి కార్డు, మీ యొక్క ఐడి కార్డు ఇక్కడ కనపడుతుంది. ఐడి కార్డు మీద క్లిక్ చేస్తే పైన 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఆప్షన్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. ప్లాన్ PDF ఉంటుంది. ఫర్గాట్ టీపిన్, ఒకవేళ మీరు టీపిన్ మర్చిపోతే ఫర్గాట్ టీపిన్ మీద క్లిక్ చేయండి. మీ యొక్క ఐడి ఏదైతే ఉంటుందో ఆ ఐడి నెంబర్ అక్కడ డిస్ప్లే అవుతుంది. సబ్మిట్ పైన క్లిక్ చేయడం తోటే మీ యొక్క రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి మెయిల్ వెళ్ళిపోతుంది. రైట్, ఒకసారి అది కూడా వదిలే, అది చూపించదు. నెక్స్ట్ చేంజ్ టీపిన్ ఉంటుంది. ఒకవేళ మీరు టీపిన్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చేంజ్